చేయలేరు. రైట్. ప్రభుత్వం చేతులే పెద్దయి, వాళ్ళ చేతులు చిన్నయి. మనం శైశవ దశలో ఉన్నాం, స్టార్టింగ్ లో. ఇప్పుడు ఏం మాట్లాడినా వాళ్ళకి మాట్లాడటానికి కొంత గ్రౌండ్ జరిగే ఎన్ని అబద్ధాలు, కక్ష సాధింపు చర్యలు కావాలని చేస్తున్నారు. ఈ పాత పాట ఉంది కదా, ఇదంతా పాడతారు వాళ్ళు. రైట్, కనుక్కుందాం, అడుగుదాం. రామారావు గారు, రామారావు గారు ఏమి కనిపించదు. రైట్ రైట్ రఫీ గారు, రామారావు గారు, అది మాకు మామూలే. రామారావు గారు, ఎలా చూడాలి? ఇది కక్ష సాధింపు చర్య లేకపోతే ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు? గతంలో కూడా ఆయన పార్లమెంట్ సమావేశాలను కూడా స్కిప్ చేశారు. తీసుకున్నాడు, బెంచీలు మొత్తం తీసేసుకుని ఇంటికి 12 కోట్ల రూపాయలు పెన్షన్ వేయించుకున్నాడు. అంటే ఒక నిమిషం రఫీ గారు, పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని కూడా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి పార్లమెంట్ రఫీ గారు ఒక నిమిషం, మీకు మళ్ళీ సమయం ఇస్తాను, ఒక్క నిమిషం. ఏదైతే అసలు రామారావు గారు, నా ప్రశ్న వినండి ఒకసారి. అంటే ఇప్పుడు ఏవైతే నేమ్స్ వినిపిస్తున్నాయో, విక్రాంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలం వీళ్ళు బూచీగా చూపిస్తున్నారు, ఇందులో చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి, వాళ్ళకి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది విచారణలో అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా రానున్న రోజులు మరిన్ని సంచలనాలు కూడా బయటకు వస్తే, గత ప్రభుత్వంలో అన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి 151 నుంచి 11 సీట్లకు వాళ్ళు పరిమితం అయ్యారు, అది ప్రజా తీర్పు అని వాళ్ళు చెప్తున్నారు. ఏమంటారు, మీ కామెంట్ ఏంటి? పెద్ద తలకాయలు ఉన్నాయి, పెద్ద ఆయన ఉన్నాడు, లేకపోతే వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే మాటలు ఇవన్నీ కూడా ఏదో మీడియా ముందుకు వచ్చి అసందర్భంగా వేలాపలతోటి కళ్ళగనేటటువంటి కార్యక్రమం తప్పితే మరొకటి కాదండి. ఇక్కడ ఒక అంశం, ఒక ఆరోపణ అనేది కేవీ రావు, ఏదైతే వెంకటేశ్వరరావు అనే ఆ వ్యక్తి ఒక ఆరోపణ చేసి ఒక ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరుగుతున్నప్పుడే ఇంకా వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి, చిన్న తలకాయలు ఉన్నాయి, ఇవన్నీ ఎవరు తెలుస్తానండి? ఈ రోజు సిఐడి ముందున్నటువంటి కేసు విచారణ జరుగుతుంది. అట్లాగే ఈ సంబంధించినటువంటి అంశంలో ఒకటి తీసుకుంటే, ఏదైతే కాకినాడ తెగుకు సంబంధించినటువంటి పేర్లలో బదలాయింపుల్లో ఏం జరిగింది అనేది ఈడీ విచారణ చేయడానికి పూనుకున్నది. కానీ సజావుగా సాగనివ్వండి. 25 ప్రశ్నలకు విజయసాయి చెప్పారు. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాంట్లో కేవీ రావుకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు, ఆయనతో ఎటువంటి పరిచయం లేదని చెప్పాడు. కేవలం అరబిందో కంపెనీ ఏదైతే శరత్ చంద్రారెడ్డి గారికి సంబంధించింది, విజయసాయి రెడ్డి బంధువుగా ఉన్నాడు అనేటువంటి నెపంతో ఈ రోజు వీడి పిలిపించింది. ఏదన్నా ఆ విచారణ కోణంలో ఏదన్నా సాక్ష్యాధారాలు కానీ రుజువులు కానీ దొరుకుతాయనేటువంటి అంశం ఉంటుంది. మనం ఒకటి ఇక్కడ గుర్తుంచుకోవాలండి, ఈ రోజు కూడా కేసులు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి మీద 8 సిఐడి కేసులు ఉన్నాయి, మీద ఒక కేసు ఉంది సిఐడి కేసు, అట్లాగే వివిధ జిల్లాల కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేసులు రుజువు అయ్యేంత వరకు దోషులు కాదండి. విషయం ఏంటంటే, కేవలం ఏదైతే హిల్ డెవలప్మెంట్ కేసు కానీ, అట్లాగే అమరావతి సంబంధించినటువంటి కేసు కానీ, అట్లాగే డీకేటీ ల్యాండ్స్ ను ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా సిఐడి కేసులు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ప్రధాన సూత్రధారని తేల్చింది. అట్లాగే ఈడీ ఎందుకు వచ్చింది అక్కడ? ఏదైతే అక్కడ ఒప్పందం ఏంటంటే సిమెంట్ డెవలప్మెంట్ నుంచి డబ్బులు బదలాయిస్తామని చెప్పేసిన పరిస్థితుల్లో అది డిజిటెక్ పంపించడం, అట్లాగే 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖాతాలో నేరుగా వచ్చినాయండి. ఇది అవినీతి అంటే రఫీ గారు తెలుసుకోవాల్సింది. నేరుగా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి 27 కోట్ల రూపాయలు బదలాయించుకున్నారు. దాని మీదనే ఈడీ ఈ రోజు విచారణ చేసి ఈడీ అటాచ్ చేసింది కేసులు, ఆస్తులను, చంద్రబాబు నాయుడు గారి ఆస్తులను. ఈ రోజుకి ఆ కేసును మీరు ఎందుకు, దర్యాప్తు దశలో ఉన్నటువంటి కేసును మీరు ఎందుకు నిరూపించుకోలేరు? రఫీ గారు నేర్చుకోవాలా, అన్ని ఆరోపణలు చేయడం అదేమంటే శాంతి ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడన్నా నిరూపణ అయిందా? శాంతి చెల్లెళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరు బంధువులు ఏమి ఉద్యోగాలు చేసుకోకూడదా? చెప్పండి. ఇది పొద్దాక వదిలివేయడం, ఏదో ఒక ఆరోపణ నేపాలు చేయడం తప్పితే మనం ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయం కానీ, అట్లాగే ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి డీకేటీ ల్యాండ్స్ విషయం కానీ, అట్లాగే హిల్ డెవలప్మెంట్ కేసులు కానీ, ఎందుకు మీరు సిఐడి దగ్గర నిరూపించుకోలేకపోతున్నారు? మేము నిరపరాధులమని ఏమనండి? ఇన్నర్ రింగ్ రోడ్డే కట్టలేదు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఏంటి అసలు? ఇన్నర్ రింగ్ రోడ్ వేసానే కదా మనం దోచుకునేది, గట్టి కాదండి. ఇన్నర్ రింగ్ రోడ్ వేసారా? ఇన్నర్ రింగ్ రోడ్ అసలు దాంట్లో కేసు ఏంటి అసలు? దాన్ని రూపాయలు ఖర్చు పెట్టారా? ఒక ఎకరం సేకరించారా? ఇన్నర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఏంటి అసలు? 27 కోట్లు ఎలా వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? ప్రజలు ఇచ్చారు, చూపించాం.
తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి 27 కోట్ల రూపాయలు ఎవరిచ్చారో బ్లాక్ అండ్ వైట్ లో కోర్టుకి ఇచ్చాం. ఎవరిచ్చారు? మా పార్టీకి చందా రూపంలో కోర్టుకి ఇచ్చాం. అది ఎలక్ట్రల్ బాండ్స్ ఏవైతే వచ్చినాయో కోర్టుకి ఇచ్చాం. రూపాయలు తెలుగుదేశం పార్టీ లాక్కుంది. ఇది ప్రూవ్ అయింది. ఈడీ ప్రూవ్ ఏంటి లాక్కుంది? ఏ లాక్కుంది? ఏ లాక్కుంది? కేంద్ర ఇప్పుడు రాష్ట్ర ఈడీ కాదండి ఇక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ అట్లాగే జిఎస్టి ఏదైతే డీజీ డైరెక్టర్ జనరల్ ఉన్నారో వాళ్ళ యొక్క విచారణలో వాళ్ళ యొక్క ఏది? నిఘాల 4 సంవత్సరాలు అయిన తర్వాత 36 ముద్దాయిగా పెట్టడమా? 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 36 ముద్దాయిగా పెట్టడమా కేసు అంటే? ముద్దాయి పెడతారా? అదంతా కూడా దర్యాప్తు సంస్థలు ఇప్పుడు నిర్ణయిస్తాయి. ఆ సంతానవన కంపెనీ 990 కోట్ల రూపాయలు కట్టాలని చెప్పేసి చెప్పింది ఆడిట్ కంపెనీ. ఈ బడ్జెట్ 9 కోట్లు అని చెప్పింది. ఇది మోసం అంటే, ఇది దగా అంటే, ఇది దోపిడి అంటే. సంతానవన కంపెనీ తర్వాత 9 కోట్లు ఎలా రఫీ గారు ఒక్క మార్చేసింది? నిమిషం